ఈరోజు లంచ్ రెసిపీలో వంకాయ కూర చేస్తున్నాను, ఉత్తిపప్పు చేస్తున్నాను, ఇంకా దోసకాయ ముక్కల పచ్చడి చూపిస్తున్నాను. దోసకాయ ఇది కొంచెం పండినట్టుగా అనిపిస్తుంది కానీ బాగానే ఉంది. ఇప్పుడు తోలు తీసేసి అప్పుడు సన్న సన్న ముక్కలు తరుక్కొని రోటి పచ్చడి ముక్కల పచ్చడి ఎలా చేయాలో ఆంధ్ర స్టైల్లో చూపించేస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం పీల్ చేసుకోవాలి. దీంతో పీల్ చేసుకొని సన్న సన్నగా తరుక్కొని ఏమేం కావాలి ఏంటి అన్నీ కూడా చూపిస్తాను, చూడండి. దోసకాయ అయితే చెక్కు తీసేసాను, చేదు కూడా చూసుకున్నాను. గింజ చేదు చూడాలి, ముక్క కూడా చేదు చూడాలి. ఒక్కొక్కసారి గింజ చేదు ఉండదు, ముక్క చేదు ఉంటుంది. ఒక్కొక్కసారి ముక్క చేదు ఉండదు, గింజ చేదు ఉంటుంది. అప్పుడు గింజలు తీసేయచ్చు, ఇది వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు రెండు కూడా చేదు లేవు, అందుకనే ఇది ఇప్పుడు మనం సన్న సన్నగా తరుక్కోవాలి. నేనైతే సరగటం లేదు, ఇంకొక 4 పీసెస్ చేసి కటర్లో అయితే వేసేస్తాను. అగారో వాళ్ళది కటరు, దీంట్లో అయితే వేస్తున్నాను. ఇందులో వేసాను కదా, ఎలా అయిందో చూడండి. ఇలా సన్న సన్నగా చిన్న చిన్న ముక్కలు అయితే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కటర్లోంచి అయితే తీసేసాను, ఇంత సన్న సన్నగా అయింది. అందుకనే ఈ చాపర్ కొనుక్కుంటే సరిపోతుందని చెప్పాను. చాపర్ బాగుంది, సన్న సన్నగా అయింది. ఇది రోటి పచ్చడి అంటారు, దోసకాయ ముక్కల పచ్చడి. ఇంత క్వాంటిటీ అయితే అయింది. దోసకాయ చేదు లేదని చెప్పాను. ఇప్పుడు మనకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కావాలి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకున్నాను. ఇది కొంచెం ఈ నీళ్ళంతా ఉన్నాయి కదా, ఇవంతా పోయేంత వరకు ఆగి నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాక ఏంటి, పచ్చిమిరపకాయలు కడుక్కున్నాను, 7 తీసుకున్నాను పచ్చిమిరపకాయలు. కొత్తిమీర కూడా ఒక చిన్న కట్ట తీసుకున్నాను, ఇది కడగాలి. ఇక్కడ ఇది అయిన తర్వాత అప్పుడు అటు వెళ్దాం. నూనె అయితే ముందుగా వేసేసుకుందాం. పచ్చడి అని అంటే కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ టమాటా కూడా వేసుకోవచ్చు, ఎప్పుడు వేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఇప్పుడు నేనైతే టమాటా వేయటం లేదు. తిరగమూత అయితే అంతా ఆర్గనైజ్ చేశాను. ఒక్క జీలకర్ర లేదు, ఇంట్లో నిండుకుంది, వెళ్ళి తీసుకొని రావాలి. ఇక్కడ నూనె కాగిపోయింది. వేసుకోవాల్సింది ఆవాలు, కొంచెం మెంతులు వేసుకోవాలి. మళ్ళీ మెంతులు ఎక్కువ అయితే చేదవుతుంది, ఇంకొంచెం ఆవాలు కూడా వేసుకోవచ్చు. మినప్పప్పు కొంచెం, శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా, సగం పచ్చిమిరపకాయలు సగం ఎండుమిరపకాయలు కూడా వేసి చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఉత్తి పచ్చిమిరపకాయలతోటి చేస్తున్నాను. ఇంగు కూడా కావాలి. ఇంగు వచ్చేసి ఎల్జీ ఇంగు లేదు, జీడి ఇంగు కూడా లేదు. ఇక్కడ పచ్చళ్ళు చేసే ఇంగు అయితే ఉంది, కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఇంగు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, స్టవ్ బంద్ చేశాక. కొత్తిమీర అయితే కడిగేసాను, కడిగి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇది వేగిన తర్వాత మనకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర స్టవ్ బంద్ చేసుకున్నాకనే వేయాలి. ఈ వేడికి సరిపోతుంది, మగ్గుతాయి, సరిపోతుంది పచ్చడి చేసుకోవడానికి. స్టవ్ బంద్ చేసేసి పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసేసుకొని చల్లారేంత వరకు ఉంచుకొని ఇది మిక్సీ పట్టి ఇందులో కలిపేసుకోవటమే. ఇది ఒక్కటే మిక్సీ పట్టడానికి అవ్వదు కాబట్టి నేను ప్రాసెస్ కూడా చూపిస్తాను చేసేటప్పుడు. టమాటా ఎప్పుడు వేసుకోవాలో చెప్తానని అన్నా కదా, ఇంకా ఇందులో ఉప్పు పసుపు వేసుకోలేదు. ఇక్కడ నేను చింతపండు కొంచెం వేసుకుంటున్నాను, ఎక్కువ కూడా వేసుకోను. టమాటా పచ్చిమిరపకాయలు కూడా మగ్గించుకోవాలి. ఈ తిరగమూత అనేది సపరేట్ చేసుకొని ఈ నూనెలో టమాటా పచ్చిమిరపకాయలు మగ్గించుకుంటే చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంట్లో దోసకాయ పచ్చడిలో టమాటా వేస్తే తినరు కాబట్టి అందుకని ఈరోజు కొంచెం అంటే కొంచెం చింతపండు వేస్తాను, చూపిస్తాను, చూడండి. ఇగో నిమ్మకాయ కూడా కాదు, ఇంకా తక్కువే వేస్తున్నాను. ఇందులో గింజలు లేకుండా చూసుకొని వేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు. వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నా కూడా పర్వాలేదు, ఇందులో గింజలు ఉన్నాయి, నేను తీయాలి. పసుపు ఇందులో వేసుకోవాలి. కొంచెం రాళ్ళుప్పు వేస్తాను, పచ్చడికి మొత్తం సరిపడా వేస్తాను, దీనికి ఈ ముక్కలకి కూడా. ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి ఇవన్నీ. రాళ్ళుప్పు వేసాక వేసుకుంటాను. నాకు రాళ్ళుప్పు వేసుకోవడమే అలవాటు, వేసుకునే వాళ్ళు చూసి వేసుకోండి, మళ్ళీ తెలియకపోతే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ ఇది కొంచెం అంటే నేను చేసిన క్వాంటిటీ కొంచెమే ఉంది కదా, కానీ ఇందులో ఇదంతా చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో వేసేసుకొని, ఇది కొంచెం నలగదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఈ నూనె అంతా తీసాక మళ్ళీ ఏం చేయాలో చెప్తాను. ఈ నూనె అయితే పక్కకు తీసేస్తాను. నూనె అంతా పక్కకు తీసేసాను. తీసేసి ఇందులో
తీసి పక్కన పెట్టాను. నేను ఇందులోకే తీసుకోవచ్చు నూనె డైరెక్ట్గా, కానీ ఇందులోకి ఎందుకు తీసానంటే మీకు తెలియడం కోసం తీసాను. ఇందులోకే డైరెక్ట్ తీసేయచ్చు. ఇప్పుడు ఇది నలగదు కాబట్టి కొంచెం ఇందులో వేసి మిక్సీ పట్టేసి తీసుకొచ్చి ఇందులో కలిపేయటమే. ఈరోజు దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఇదంతా మిక్సీ పట్టుకొని వచ్చేసాను. ఇందులో ఉన్న నూనె కూడా ఇందులో వేసేసాను. ఇదంతా కూడా ఇందులో కలిపేస్తే రోటి పచ్చడి ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఎమ్మీగా టేస్టీగా దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ ముందుకు వస్తాను, రెసిపీస్ తోటి. బాయ్.